ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధి నమోదు చేసినట్లు కేంద్రం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో వృద్ధి రేటు 7.4%గా ఉందని పేర్కొంది. ఈ మేరకు కొత్త సిరీస్లో జీడీపీ గణాంకాలను కేంద్రం విడుదల చేసింది. ఇప్పటి వరకు 2011-12ను ఆధార సంవత్సరంగా వ్యవహరిస్తూ ఉండగా దాన్ని 2022-23కు మార్చింది. ఈ కొత్త సిరీస్ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 7.6% వృద్ధి నమోదు చేయొచ్చని కేంద్ర గణాంక శాఖ అంచనా వేస్తోంది. ఈ ఏడాది జనవరిలో 7.4%గా వేసిన అంచనాలతో పోలిస్తే ఇది కాస్త పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై సెప్టెంబర్ త్రైమాసికానికి వృద్ధి రేటును కూడా 8.2% నుంచి 8.4%కి సవరించింది. తొలి త్రైమాసికానికి మాత్రం 7.8% నుంచి 6.7%కి తగ్గించింది. తాజా గణాంకాల్లో జీఎస్టీ, ఈ వాహన్ గణాంకాల వివరాలను సైతం చేర్చారు. వంట మనిషి, డ్రైవర్ సహా ఇంట్లో పనివాళ్లు అందించే సేవల్ని కూడా జీడీపీ లెక్కింపునకు పరిగణలోకి తీసుకున్నారు.